హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ లెఫ్ట్ ఓవర్ క్యాండిడేట్స్ ఎగ్జామ్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యామా. 4th ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్ జిఎస్ అండ్ మ్యాథమెటిక్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే దొరికాయి. అవేంటో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఫర్దర్గా ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ అనాలిసిస్ వెరీ 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 యూస్ఫుల్ అవుతుందేమో. సో ఒకసారి మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, చైర్మన్ ఆఫ్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ రిలేటెడ్ అడిగారు చూడండి మా. చైర్మన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఫుట్బాల్ ఫెడరేషన్ చైర్మన్ మనకి ప్రఫుల్ పటేల్. ఓకేనా, సో దీని నుంచి మీరు ఎలాబరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ షిఫ్ట్లో ఏవి ఇవ్వడానికి స్కోప్ ఉంది అన్నట్టుగా. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్లు వెరీ 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 ఇంపార్టెంట్ మా. ఇది మీకు చాలాసార్లు చెప్పాను ప్రీవియస్ జిఎస్ క్లాసెస్ మీరు ఏంటంటే, ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా మనకి పినాకి చంద్రఘోష్. ఓకేనా, సో పినాకి చంద్రఘోష్ మనకి ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, వై కరెన్సీ ఈజ్ డీవాల్యుయేషన్. ఈ క్వశ్చన్ చూడండి మా, కొంచెం మిస్లీనియస్ కింద ఉంది. సో డీవాల్యుయేషన్ అంటే ఏం లేదు మా, అంటే లైక్ తగ్గించడం, విలువను తగ్గించడం అనమాట. సో ఇది ఎందుకు చేస్తారు, ఎందుకు కరెన్సీని డివాల్యుయేట్ చేస్తారు అంటే, ఎక్స్పోర్ట్ని ఇంక్రీజ్ చేయడానికి. ఇది మ్యాక్సిమం కేసెస్లో చైనా చేస్తూ ఉంటుంది. అందుకే కదా చైనా ప్రోడక్ట్స్ ఏదైనా ఎలక్ట్రానిక్ చిప్స్ అక్కడ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కంపేర్ టు అదర్ అక్కడ డివాల్యుయేషన్ చేస్తారనమాట వాళ్ళ కరెన్సీ. సో వై డివాల్యుయేషన్ అంటే ఫస్ట్ ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంక్రీజ్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, లొకేషన్ ఆఫ్ శబరిమల టెంపుల్. సో టెంపుల్ డెఫినెట్లీ అడుగుతారు. సో ఇంపార్టెంట్ టెంపుల్స్, ఆల్ ఇండియా ఆల్ స్టేట్స్లో ఉన్న టెంపుల్స్, వాటి లొకేషన్స్ అండ్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, ఇవన్నీ ఒకసారి రివిజన్ చేసుకోండి. సో మనకి శబరిమల టెంపుల్ కేరళ, ఇది అందరికీ తెలిసినది. అండ్ ఈజీ క్వశ్చన్, ప్రెషర్ ఎస్ఐ యూనిట్. సో అందరికీ తెలిసినది ఎస్ఐ యూనిట్ ప్రెషర్ యొక్క ఎస్ఐ యూనిట్ మనకి పాస్కల్. ఓకేనా, సో దీనికి రిలేట్ చేసుకోవచ్చు. ఇంకా మిగతావన్నీ మీరు ఒకసారి అవన్నీ క్విక్గా రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డు. సో లిటరసీ ఇస్తారమ్మా, రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డు. సో లిటరసీలో మనకి ఈసారి రాజ్ కమల్జాకి వచ్చిందనమాట. సో రాజ్ కమల్జా ద సిటీ అండ్ ద సీ అనే నావెల్కి రాజ్ కమల్జాకి ఠాగూర్ అవార్డు వచ్చిందనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, బిహు ఫెస్టివల్. సో ఎస్ఎస్సి 1000 టైమ్స్ రిపీట్ చేసిన క్వశ్చన్ బిహు ఫెస్టివల్. సో వీటికి సంబంధించి మనకి చూసుకోవాలి. సో ఇక్కడ కొంచెం ఎలా అడిగారంటే, ట్రీకి సంబంధించి సెలబ్రేషన్ ఆన్ విచ్ ట్రీ ఇలాంటి అడిగారు. సో బిహు ఫెస్టివల్ అనేది మనకి తులసి మొక్క అంటారు కదా, తులసి ట్రీ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇది అస్సాం, అందరికీ తెలిసినది. ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ అందరికీ తెలిసినది ముంబై. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్స్ ఆర్బీఐ, ఇంకా రీసెంట్గా మెర్జ్ అయిన బ్యాంక్స్, ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. డ్రై ఐస్ కెమికల్ ఫార్ములా CO2, ఇది అందరికీ తెలిసినది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్, సీఎం అండ్ గవర్నర్ అండ్ చీఫ్ జస్టిస్ అండ్ రీసెంట్ CGI. సో ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. సో ఏపీ చీఫ్ జస్టిస్ మనకి అరూప్ కుమార్ గోస్వామి. ఓకేనా, సో అరూప్ కుమార్ గోస్వామి. సో డెఫినెట్లీ ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఫినాన్స్ కమిషన్ ఏ ఆర్టికల్, 280 ఆర్టికల్ మనది. నెక్స్ట్ విజయనగర ఎంపైర్ గురించి అడిగారు. ఇది 1336లో ఎస్టాబ్లిష్ అయిందేమో. ఎవరంటే హరిహరావన్ అండ్ బుక్కరాయ, ఈ బ్రదర్స్ స్థాపించారనమాట విజయనగర ఎంపైర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, తెలంగాణ స్టేట్, ఇది అందరికీ తెలిసినది. తెలంగాణ స్టేట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మనకి 2 జూన్ 2014. ఇప్పుడు మనకి 28 స్టేట్స్ ఉన్నాయి, 8 UTs ఉన్నాయి. సో ఈ 8 UTs, 28 స్టేట్స్ గవర్నర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్, CMs, సో ఇవన్నీ మనకి ఐడియా ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, కాన్వార్ తాల్ లేదా కబర్తాల్. సో కాన్వార్ తాల్ అన్న కబర్తాల్ అన్న అదొక వెట్ ల్యాండ్ అనమాట, అంటే లేక్ అనమాట. సో అది ఎక్కడ ఉందంటే మనకి బీహార్లో ఉంది. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్, వీటి గురించి కూడా డెఫినెట్లీ అడుగుతారు. సో ఇక్కడ మనకి కబర్తాల్ లేక్ గురించి అడిగారు. బీహార్లో ఉంది, బెగుసరాయ్ డిస్టిక్లో. సో బీహార్లోని బెగుసరాయ్ డిస్టిక్లో ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, ఫికీ చైర్మన్. ఫికీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఫికీ చైర్మన్ వచ్చేసి ప్రజెంట్ మనకి ఉదయ్ శంకర్. ఓకేనా, ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించినది, ఉదయ్ శంకర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, శ్రీలంక ప్రెసిడెంట్. సో మన నేబరింగ్ కంట్రీస్ కరెన్సీస్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్స్, సో వాళ్ళ నేషనల్ స్పోర్ట్స్, ఇవన్నీ మనకు గుర్తుండాలి. సో శ్రీలంక ప్రెసిడెంట్ మనకు తెలిసినది అందసేన గోట్బయ రజపాక్స, ఇది మనందరికీ తెలిసినది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, ద కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ బుక్. సో ద కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ బుక్. సో బుక్స్ రిలేటెడ్ అండ్ ప్రీవియస్ ఏన్షియంట్ బుక్స్ కూడా ఒకసారి చూసుకున్నామా, మేబీ స్కోప్ ఉంది రావడానికి. అండ్ రీసెంట్ బుక్స్ కూడా, కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ బుక్ మనకి రామచంద్ర గుహ. సో రామచంద్ర గుహ రాశారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, కంప్యూటర్ రిలేటెడ్ ప్రింట్, అందరికీ తెలిసినది. ప్రింట్ షార్ట్ కట్స్ ఏమి, Ctrl+P. సో కాపీ చేయడానికి Ctrl+C, డిలీట్ చేయడానికి Ctrl+D. సో ఇవన్నీ షార్ట్ కట్ అందరికీ తెలుసుంటాయి. సో ఇవి మా క్వశ్చన్స్ మనకి. సో వీటి నుంచి మనం అనలైజ్ చేయొచ్చు నెక్స్ట్ షిఫ్ట్లో ఏవి రావడానికి స్కోప్ ఉంది. మాక్సిమం ఈ వీటిని బేస్ చేసుకునే ఉంటుంది. సో నెక్స్ట్ మనం మ్యాథ్స్ కొన్ని చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకి డైరెక్ట్ ఫార్ములా x + 1/x = 3x² +
సో ఇది డైరెక్ట్ ఫార్ములాకి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. కొన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది, టైమ్ అండ్ వర్క్ వచ్చింది, బోర్స్ అండ్ స్ట్రీమ్. సో అన్ని దాంట్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్స్ అయితే డెఫినెట్లీ రైజ్ అయింది. అండ్ ట్రిగ్నోమెట్రీ 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇవన్నీ మీరు ఒకసారి రీక్యాప్చర్ చేసుకోండి వాట్ ఎవర్ ద ఫార్ములాస్. ఓకేనా. సో ఆల్రెడీ ఈ ఫార్ములాస్ నేను మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఆల్జీబ్రా కావచ్చు, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, పీడిఎఫ్ కూడా ఇచ్చాను. ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఇచ్చేసారు. సో k² - 3 ఫార్ములా యూజ్ చేసి మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జామెట్రీలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీతో చేపించాను. సో ఇక్కడ ఏడి, సో ఇక్కడ పర్పెండిక్యులర్ ఏడీ ఇచ్చారు, బీసీ అండ్ ఈ టోటల్ లెంత్ ఇచ్చారనమాట. సో దీనికి ఫార్ములా మనకి డైరెక్ట్గా వచ్చేసి ఏడీ స్క్వేర్. సో ఏడీ స్క్వేర్ బీడీ ఇంటూ డీసీ. సో ఇక్కడ నుంచి మనం డీసీ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి, సో ఈ డీసీ వాల్యూని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి దెన్ బీసీ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే డీసీ వస్తుంది. సో ఆల్రెడీ బీడీ ఇచ్చేసారు క్వశ్చన్స్లో. సో మనకి ఈ రెండు ప్లస్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. వెరీ ఈజీ ఫార్ములా. డెఫినెట్లీ కమింగ్ అప్ షిప్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. ఏదర్ ఏసీ అన్న ఫైండ్ అవుట్ చేయండి, ఏబీ అన్న లేదా బీడీ అన్న ఫైండ్ అవుట్ చేయండి అని ఇస్తారు. ఒక్కసారి జామెట్రిక్ మీరు చెక్ చేసుకోండి ఫార్ములాస్ వెళ్ళి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక మరి ఆల్జీబ్రాయిడ్ 3-4 క్వశ్చన్స్ ఇస్తారు. సో వీటి నుంచి ఇక్కడ డివైడ్ అడిగారు. సో ఇది ఈ ఫార్ములా ప్రకారం వస్తుంది. a⁴ + b⁴/a² ఈ ఫార్ములా ప్రకారం వస్తుంది. దీన్ని డివైడ్ చేస్తే మనకు ఆన్సర్. ఇది కూడా ఎస్ఎస్సి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చనే. సో ఈజీగా చూస్తూనే ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ట్రిగ్నోమెట్రీ sin θ - cos θ 0 అయితే cot θ, ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్. మ్యాక్సిమం మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్స్ రిపీట్ అయిన క్వశ్చన్సే ఉన్నాయి. కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, కొన్ని స్మాల్ చేంజెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం ఇది చూసుకున్నట్లయితే a + b p ఇచ్చారు, ab = pq, a⁴ b⁴ డైరెక్ట్ ఫార్ములా. సో ఫార్ములా తెలిస్తే మనం సబ్స్టిట్యూట్ చేసి వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఒక్కసారి మీరు పాస్ చేసి వీడియోని చెక్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే a:b:c. సో రేషియోస్కి సంబంధించి ఇచ్చారు. సో ఏబీ ఇచ్చారు, నెక్స్ట్ టర్మ్లో బీసీ ఇచ్చారు. సో డైరెక్ట్గా మనము ఏబీసీ రేషియో ఎంత ఈజీ చూడండి, ఇలా రాసుకోవాలన్నమాట. మనం ఏబీసీ 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు సో ఇలా రాసుకోవాలి. సో ఫస్ట్ ఏబీ ఇచ్చారు 11:7, బీసీ ఇచ్చారు 4:19. సో ఇలా ఏబీసీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్గా ఇలా రాసుకొని మనం ఈ రెండు మల్టిప్లై చేస్తాం. 11 × 4. ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 11 × 4, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 2 ఇంటూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 7 × 19. సో ఇది ఒక షార్ట్ కట్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకేనా. ఇంకా మీకు ఏమన్నా క్వశ్చన్స్ తెలుసుంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.